భద్రాచలం శ్రీ సీతారామనగర్ కాలనీలో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दामोदराय नमः शंकरघ्नाय नमः वासुदेवाय नमः मृत्युंजयाय नमः अर्थाय नमः पुरुषोत्तमाय नमः मधोक्षीरनाथमाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्रियाय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः कल्याणाय देवेभ्यां श्रीवेंकटनिवासाय निवासाय मंगलम् स्तोत्रेस्तरगस्तूरे वासनात्वासितोरदे श्रीयश्रीगणनादाय देवराजाय मंगलम् वार्तकस्तूरे भवाञ्जलवक्षरे यारवाध्रवासाय संपत्क्षेमस्थैर्धैर्यवीत्यविदेव आयुरारोग्यैश्वर्या वृद्धं श्रीकुटिलादेवीर्मयस्य चलो कर ओके శ్రీకాంతాయ కళ్యాణాయ. మీరు గమనించినట్టయితే మనకు ఇదంతా ఉత్తరాయణ పుణ్యకాలం. సంక్రాంతి పండుగ నుంచి ఈ ఆషాఢ మాసం వరకు కూడా ఇళ్లలో శేషతలపం పైన నిద్రించినటువంటి స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజున నిద్రలేస్తారు. దాన్ని ముక్కోటి ఏకాదశి. మీరు మళ్ళీ వచ్చి కూర్చుంటారు. రష్ ఉన్నప్పుడు మీరు అట్లా ఆగొద్దు. కళ్యాణాద్భుతగాత్రాయ కావిరాద్దప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో మన ప్రతిష్టా మహోత్సవం జరిపించుకొని 4వ శనివారం అవుతుంది. 4 వారాలు అవుతుంది. ఈ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కర్తలు జరిపించుకున్నారు. మరి మనకు 6వ తారీఖు రోజున తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి వారు పాలకడిలలో శేషతలపంపై శయనించి మరల మనకు ధనుర్మాసం ప్రారంభమైనటువంటి శుద్ధ ఏకాదశి అంటే మనకు ముక్కోటి ఏకాదశి మనకు ఒక సంవత్సరం మార్గశిర మాసంలో వస్తుంది, ఒక సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది. ఆ విధంగా సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునటువంటి పాలకడిలో క్షీణించినటువంటి స్వామివారు మరి ముక్కోటి ఏకాదశి రోజున నిద్రలేసి ముక్కోటి దేవతలకు దర్శనం ఇవ్వడం మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మధ్యాహ్నం 1 గంటల నుంచి 11 పర్యాయములు విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. మరి 16వ తారీఖు రోజున మనకు సంక్రాంతి పండుగ నుంచి మొదలుకొని ఈ ఆషాఢ మాసం కూడా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేసినప్పుడు మనకు ముఖ్యంగా ఉగాది పండుగ, శ్రీరామనవమి, ఈ 2 పండుగలే వస్తాయి. దక్షిణాయనంలోకి ప్రవేశించిన తర్వాత స్వామివారికి వరలక్ష్మి వ్రతమని, వినాయక చవితి వ్రతమని, దేవి నవరాత్రులని ఈ విధంగా
మనకు ప్రతి నెల కూడా ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని మళ్ళా మార్గశిర మాసం వరకు కూడా అందరికీ పండుగలే ఉంటుంటాయి. ముందుగా మరి ఈ ఆషాఢ మాసంలో మరి గ్రామ దేవతలను పూజించుకోవడం అందరికీ ఆనవాయితీగా వస్తుంది. మరి రేపటి ఆదివారం మొదటి ఆదివారం బోనాల పండుగతో ప్రారంభమయ్యి మనకు ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా తెలుగువారికి ఎన్నెన్నో పండుగలు వస్తుంటాయి. అదేవిధంగా మనకి రేపు జూలై 6వ తారీఖు రోజున ప్రతిష్ట జరిపించుకొని కరెక్ట్గా 4 రోజులు అవుతుంది. ఇది కూడా ఏకాదశి వచ్చింది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అంటే 41వ రోజుకు మనం స్వామివారికి మండల పూజ చేసుకోవడం జరుగుతుంది. అంటే 16వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ 40 రోజుల పూజను పూర్తి చేసుకొని సందర్భంగా 108 కలశాలతోటి విశేష అభిషేకము, మూలమంత్ర హవనము, వైనతేయ హవనము, అదేవిధంగా మనం ప్రతిష్ట చేసుకున్నటువంటి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు తొడిగి దానికి కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో ఎలా అయితే పాల్గొన్నారో అలానే ఈ మండల పూజలో కూడా పాల్గొని స్వామివారి విశేష స్నవన తిరుమంజనాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.